ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరీక్ష లేకుండా జయము లేదు. సో ప్రతి పనికి జయము కావాలి అంటే పరీక్ష ఎదుర్కోవాలి. ప్రతి పనికి జయము కావాలంటే ఏం చేయాలి? పరీక్షను ఎదుర్కోవాలి. బంగారం అది ఒక స్థితిని, గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిని అది పొందుకోవాలి అని అంటే అది శోధించబడుతూ ఉండాలి. అది కొలిమిలో పరీక్షించబడుతూ ఉంటుంది. ఎంతగా పరీక్షించబడుతూ ఉంటుందంటే చాలా వేడి కలిగినటువంటి కొలిమిలో, కొన్నిసార్లు అది కొలిమిలో గ్రేడ్ చేయబడుతూ ఉన్నప్పుడు, మట్టి నుంచి దానిని సపరేట్ చేస్తూ ఉన్నప్పుడు ఇలాగున కొలిమిలోకి చూస్తారంట. కారణం ఏంటంటే పావు గంటకు ఒకసారి ఇలాగున ఆ కొలిమిలో చూస్తూ ఉంటారు. కారణం ఏంటంటే మనిషి ప్రతిబింబం దానిలో క్లియర్గా కనపడే అంత వరకు దాన్ని పరీక్షించి ఇలాగున దానిని వారి ప్రతిబింబం కనబడుతుందా లేదా అని పరీక్షించి దాన్ని శోధిస్తూ కొలిమిలో కాల్చబడుతూ ఉన్నటువంటి ఆ ప్రక్రియ ద్వారా అది ఉన్నత స్థితిలోనికి అంగీకారం అవుతుంది. అక్కడ దాకా ఎందుకు? ఎండాకాలం కొండ కొనుక్కోవటానికి వెళ్తాం. దానిని ఇట్లా కొట్టి చూస్తూ ఉంటారు కొంతమంది. తెలియని నాబోటోడు ఏం చేస్తాడు? కొండలో నీళ్లు పోసుకొని దాన్ని చెక్ చేస్తూ ఉంటాడు. ఏదో వాళ్ళు దాన్ని ఇట్లాగా నీళ్లు పోసి వాళ్ళు చెక్ చేసేది కాక మనం నిదానంగా దాన్ని తీసుకొని నిదానంగా చెక్ చేసుకుంటూ ఉంటాం, పరీక్షిస్తూ ఉంటాం. పరీక్షించిన తరువాత అది మనకి అంగీకారం అవుతుంది. బల్బు కొనటానికి వెళ్తాం. బల్బు కొనుక్కొని వచ్చేస్తావా? లేదు, దాన్ని కూడా పరీక్షిస్తాం. అది వాడి దగ్గర వెలిగితే, పరీక్షించినప్పుడు వెలిగితే తెచ్చుకుంటాం, వెళ్ళకపోతే లేదు. అంటే ఏదైనా అంగీకరించబడాలి లేకపోతే జయించబడాలి అనంటే పరీక్ష ద్వారా వెళ్ళవలసినటువంటి విధానం. అన్ని పరీక్షలు ఉంటే దేవుడు మనల్ని అంగీకరించాలంటే పరీక్ష లేకుండా మోక్షానికి, పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతామా అనంటే చాలామంది దానికోసం తపస్సు చేసేటటువంటి వారు లేకపోలేదు. మోక్ష రాజ్యం కోసం తపస్సు చేసేవారు, సన్యాసం పుచ్చుకునేవారు, సాధువులుగా తిరిగేవారు, సమయాన్ని ఎక్కువగా కేటాయించేవారు, ఒక పక్క కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పరలోక రాజ్యానికి కూడా సిద్ధపడాలి, మోక్షానికి కూడా సిద్ధపడాలి అని తమ్మును తాము ప్రతి స్థితిలో పరీక్ష చేసుకుంటూ ఆ పరీక్షలో ఏదైతే తీసివేయాలో, ఏదైతే అణుచుకోవాలో, ఏదైతే మనము తీసివేసుకోవాలో అది పరీక్షించుకొనుచు ఉంటాం. కారణం ఆయన మనలను అంగీకరించినట్లుగా, పరలోక రాజ్యానికి, మోక్ష రాజ్యానికి అనుగ్రహించినట్లుగా. ఆ క్రమములో మనందరికి తెలిసినటువంటి వ్యక్తి అబ్రహాము. దేవుని చేత పరీక్షించబడి తన సొంత కుమారుణ్ణే బలిగాను అర్పణగాను అంగీకరించవలసినటువంటి సమయం వచ్చినప్పటికీ వెనుదిరుగక ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ, సంతతి కోసం, వారసుడి కోసం ఎదురు చూస్తూ చివరికి వారసుడు కలిగేసరికి ఆనందభరితముతో నిండిపోయినటువంటి అబ్రహాము
మరలా అదే ఆనందాన్ని త్యాగం చేయాల్సినటువంటి ఆ సందర్భం వచ్చినప్పటికీ చెవులు గలవాడు వినుగాక. ఏదైతే ఆనందాన్ని పొందుకున్నాడో అనేకమైన సంవత్సరాల తర్వాత, ఏదైతే సంతోషాన్ని పొందుకున్నాడో వారసుని బట్టి అనేక సంవత్సరాల తర్వాత, తనకు కాలము వచ్చినప్పుడు కలగలేదు, కానీ వేచి ఉండి కొన్ని సంవత్సరాలు పరీక్షించబడిన తరువాత తనకి ఆనందం కలిగినప్పటికీ ఆ ఆనందాన్ని మరలా అర్పణగాను బలిగాను అర్పించాల్సి వచ్చింది. అబ్రహాము తీర్మానం చేసుకున్నాడు, నాకు దేవుని రాజ్యం మాత్రమే కావాలి, నాకు పరలోకం మాత్రమే కావాలి అని బలిగాను అర్పణగాను దేవునికి తిరిగి అర్పించటానికి, తిరిగి ఇవ్వటానికి ఆయన సిద్ధ మనస్కుడై ప్రభువుకి అంగీకారమైనట్లుగా లేఖన భాగంలో చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక వ్యక్తి యోసేపు. ఎవరైనా? యోసేపు లగ్జరీ జీవితాన్ని జీవించి ఆ తరువాత బానిసగా అమ్మబడి, ఆ తరువాత పొతీఫరు భార్య ద్వారా శోధించబడి, పరీక్షించబడి, తర్వాత చెరసాలలో వేయబడి, చెరసాలలో కూడా పరీక్షించబడి శోధించబడి, ఆ తరువాత ఒక గొప్ప స్థితిని పొందుకోగలిగాడు. ఆ దేశానికి బానిసగా వెళ్ళి ప్రధానమంత్రిగా అవ్వగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తుడైనటువంటి పౌలు కూడా 3-4 వారాల్లో ఇంకా తను హతసాక్షిగా మలచబడతాను అన్న తర్వాత లేఖనం సెలవిస్తూ ఉంది. పౌలు తిమోతికి లేఖ రాస్తూ ఒక మాట పలికాడు, నా పరుగు కడవరకు తుదముట్టించి తిని. అనేకమైనటువంటి పరీక్షల గుండా, అనేకమైనటువంటి శోధనల గుండా, కొరడా దెబ్బలు, చెరసాల, అనేకమైనటువంటి పరీక్షల గుండా వెళ్ళిన తరువాత అప్పుడు పౌలు పలికినటువంటి మాట, నా పరుగు కడవరకు తుదముట్టించి తిని. అంటే ఒక వ్యక్తి పరలోకానికి అంగీకరించబడాలి అనంటే అనేకమైనటువంటి పరీక్షల ద్వారా వెళ్ళవలసి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి మనందరికీ తెలిసినటువంటి ఒక శిష్య బృందం, 12 మందిలో ఒక వ్యక్తి మాత్రమే, 12 మందిలో ఒక వ్యక్తి మాత్రమే 104 సంవత్సరాలు బతికాడు. ఎవరైనా? యోహాను. ఎన్ని సంవత్సరాలు బతికాడు? 104 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు. మరొక వ్యక్తి యోధ ఇస్కరియోతు తనకు తానే హాని చేసుకొని చనిపోయారు. మిగిలినటువంటి 10 మంది హతసాక్షులుగా మలచబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు మిగిలిన 10 మంది హతసాక్షులుగా మలచబడ్డారు. కనుక మరొక మాటలో ఒక చక్కటి సొల్యూషన్ చెప్పాలి అనుకుంటే, ఇక్కడ హతసాక్షులుగా మలచబడ్డారు అంటే ప్రాణాన్ని కోల్పోయారు. దేన్ని బట్టి? వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి. అంతే. ఆ విశ్వాసం కనుక వారికి లేకపోతే అవసరం లేదు, ప్రాణాన్ని అర్పణగా అర్పించాల్సినటువంటి అవసరం, హతసాక్షిగా మలచబడాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకు వారు ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చింది, ఎందుకు హతసాక్షులుగా మలచబడాల్సి వచ్చిందంటే, వారు కలిగినటువంటి విశ్వాసం వారి ప్రాణాలను పోగొట్టింది. విశ్వాసము గొప్పదా, ప్రాణం గొప్పదా అంటే ఏం చెప్తామంటే, ప్రాణము గనక పోతే ఏమవుతుంది? ఆయన దగ్గర ఉంటాం. ఎవరి దగ్గర ఉంటాం? తండ్రి దగ్గర ఉంటాం. అదే విశ్వాసం పోతే పరలోక రాజ్యం ఉండదు. విశ్వాసం పోతే ఏముండదు? విశ్వాసము నుంచి వైదొలగి భ్రష్టులైనటువంటి వారు పరలోక రాజ్యాన్ని పొందుకుంటారంటే పొందుకోరారు.
నమ్మినటువంటి వాడు రక్షించబడతాడు. అంటే విశ్వసించిన వాడు రక్షించబడతాడు. విశ్వాసం నుంచి తొలగిపోయిన వాడు కనుక ప్రాణము పోయినా పర్లేదు, విశ్వాసాన్ని కాపాడుకోవాలా, విశ్వాసాన్ని కాపాడుకోవాలా. అందుకనే పౌలు తిమోతితో చెప్తూ ఉంటాడు, నేను మంచి పోరాటం పోరాడా, నా పరుగు కడవరకు తుదముట్టించా, విశ్వాసమును కాపాడుకున్నా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను? దేవుని రాజ్యానికి వెళ్తా ఉన్నా. తిమోతికి చెప్తూ ఉన్నాడు. అలాగున ఈ శ్రమలో పరీక్షలో భయపడకుండా, శ్రమలోను పరీక్షలోను భయపడకుండా హతసాక్షులుగా మలచబడినటువంటి వారు ఎలాంటి ఉపద్రవములైనా, ఎలాంటి కరువైన ఖడ్గమైన వారు ముందుకు సాగారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు, అపోస్తలులు. అపోస్తలుల కాలంలోనే ఈ నీరో చక్రవర్తి అనేటటువంటి ఒక రాజు తన పట్టణాన్ని విస్తరించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఎక్కడైతే బడుగు బలహీనమైనటువంటి వర్గాలు ఉంటారో వారి చిన్న చిన్న గృహాలన్నిటిని తగలబెడతా ఉన్నాడంట. అట్లా తగలబడినటువంటి ప్రతి ప్రాంతంలో తన పట్టణాన్ని విస్తరించుకుంటూ ఉన్నటువంటి తరుణంలో అనుమానం రానే వచ్చింది. ఎవరు ఇలాగా ఈ చిన్న చిన్న గుడారాలకి నొప్పు పెడుతూ ఉన్నారు అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆ నీరో చక్రవర్తి దాన్ని గ్రహించి, ఇదిగో నాకు తెలుసు ఎవరు నొప్పి పెడుతున్నారో అని, ఎవరో కాదు క్రీస్తును అంగీకరించినటువంటి వారు, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు అని చెప్పాడు. ఆ కాలంలో దొరికిన వారిని దొరికినట్టుగా చరిత్రలో రాయబడినటువంటి మాటల్లో వారిని నూనెలో ముంచి చెట్లకు, త్రోవనున్నటువంటి చెట్లకు వేలాడదీసి సాయంత్రం అయ్యేటరికి వారికి నుప్పు పెట్టి వీధి లైట్లలాగా ఎంజాయ్ చేసేటటువంటి వారు ఆ వెలుతురుని. అలాంటి ఆందోళనలో ఉన్నటువంటి ఆ సందర్భంలో పేతురు ఒక పత్రిక రాస్తా ఉన్నాడు. పేతురు ఒక పత్రిక రాస్తా ఉన్నాడు. అదే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక. అలజడిలో ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు పేతురు రాస్తూ ఉన్నటువంటి ఆ మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ధైర్యపరుస్తూ, అట్టి వారిని ధైర్యపరుస్తూ పేతురు రాసినటువంటి పత్రికను చదువుకుందాం. చదువుతారు ఎవరైనా? యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధాత్మ పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు ప్రభువారి రక్తము వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడినటువంటి వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితూనియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. అక్కడ చూస్తా ఉన్నాం, 5 దేశాలకు చెదిరినటువంటి దేవుని బిడ్డలను బలపరుస్తూ
వ్రాసినటువంటి మాట. అలాగున బలపరుస్తూ వ్రాసినటువంటి ఆ మాటలో 3 సందర్భాలు ఉన్నాయి. ఒకటి, అక్కడ తండ్రిని చూస్తాం, ఆ తర్వాత కుమారుణ్ణి కూడా చూస్తాం, ఆ తర్వాత పరిశుద్ధాత్మను కూడా చూస్తాం. ఇక పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 5 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయము ఈ నూతనంగా విశ్వాసములో పుట్టినటువంటి వారిని గురించి రాయబడి ఉంటుంది. 2వ అధ్యాయములో ఈ పాల ద్వారా, వాక్యం అనేటటువంటి పాల ద్వారా పెరుగుట అనేటటువంటిది చూస్తూ ఉంటాం. 3వ అధ్యాయములో పరిపక్వత గురించి చూస్తూ ఉంటాం. 4వ అధ్యాయములో ఆత్మానుసారమైనటువంటి పోరాటం ఏ విధంగా పోరాడాలి అనేటటువంటి చూస్తూ ఉంటాం. 5వ వచనంలో ఒక మంచి పటిష్టత కలిగినటువంటి ఆత్మీయ స్థితిని కలిగి ఉండటం చూస్తాం. ఈ 5 అన్నిట్లో మొదటి అక్షరం ప అని చూస్తూ ఉంటాం. మొదటిది పుట్టుక, 2వది 2వ అధ్యాయం పెరుగుట, 3వది పరిపక్వత, 4వది పోరాటం, 5వది పటిష్టత. సో ఈ 5 అధ్యాయాలు 5 సందర్భాలను బట్టి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం. అయితే మొదటి అధ్యాయం కనుక చూసుకుంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 1-2 వచనాలు కలిపి అక్కడ ఉంటాయి. ఆ వచనాల్లో రాయబడినటువంటి మాట, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వలన, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారికి, అనగా యేసుక్రీస్తు ప్రభు వారి రక్త ప్రోక్షణ. మొదటిది తండ్రి అయినటువంటి తండ్రి ద్వారా వచ్చేటటువంటి భవిష్యత్తు, ఆ జ్ఞానము. 2వది యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో చిందించినటువంటి రక్త ప్రోక్షణ. 3వది పరిశుద్ధాత్మ చేత ఆ రక్త ప్రోక్షణ మనలను పరిశుద్ధపరచబడుతూ ఉంటుంది అని మనకు జ్ఞానమును వివేకమును అనుగ్రహించి పరిశుద్ధతలోనికి మలచబడ్డాము అనేటటువంటి కన్ఫర్మేషన్ తీసుకొచ్చి సంతోషంగా సమాధానంగా సాగిపోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేస్తూ ఉన్నటువంటి విధానం లేఖన భాగంలో చూస్తాం. సో మొదటిది తండ్రి భవిష్యత్తును గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఈ శ్రమలు వస్తూ ఉన్నాయి, పరీక్షలు వస్తూ ఉన్నాయి కదా, ఈ పరీక్ష సమయం వస్తూ ఉంది కదా, ఇలాంటివి జరిగినప్పుడు ఈ ప్రారంభం జగత్తు పునాది వేయబడక ముందు, త్రిత్వం అప్పటి నుంచే ఉందా లేదా? ప్రారంభము నుంచి త్రిత్వం ఉంది. జగత్తు పునాది వేయబడక ముందు, జగత్తు పునాది వేయబడక ముందు తండ్రి భవిష్యత్ కూర్చొని ఇదిగో క్రాంతి ఫలానా అనేది తెలుసా తెలీదా? తెలుసు. కనుక జగత్ పునాది అనగా ఈ భూమి ఈ ఆకాశములు సృజించబడక ముందే ఒక వ్యక్తిని దేవుడు గుర్తించినప్పుడు, ఒక వ్యక్తి కాదు ప్రతి ఒక్కొక్కరిని దేవుడు ఆయన జగత్తు పునాది వేయబడక ముందే మనలను గుర్తించినప్పుడు ఇంకా కంగారు ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ వీళ్ళే మనల్ని రికగ్నైజ్ చేస్తే మన ఆనందానికి మన సంతోషానికి అవధులు ఉండవు. అలాంటిది వీరిని కూడా సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే మన పేరులను మన స్థితిని ఎరిగి ఉన్నప్పుడు ఏ స్థితి అయినా కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే స్టెఫన్ను కొడతా ఉన్నప్పుడు ఏం చేయాలా? ఏదైనా అడ్డు పెట్టుకుంటా ఉండాలా. కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? పైకి చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? పైకి చూస్తూ ఉన్నాడు. పైకి చూస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని మహిమను చూస్తూ ఉన్నాను అనేటటువంటి దానిలో తన్మయం చెందిపోయి దేవునితో ఏకమై దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఎప్పుడు?
శోధించబడుతూ ఉన్నప్పుడు, రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు, పరీక్షించబడుతూ ఉన్నప్పుడు ఎవరితో ఏకమయ్యాడు? ఇక్కడ ఏం జరుగుతుందనేది శరీరాన్ని వదిలేశాడు. శరీరాన్ని గాయాలకు, దెబ్బలకు, పరీక్షకు శరీరాన్ని వదిలేసి ఆత్మలో ప్రభువుతో ఏకమైపోయాడు. శోధించబడిన మీదట మనం ఏమైపోతామంట? సువర్ణముగా మలచబడతా ఉంటాం. తండ్రి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, జగత్తు పునాది వేయబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, ఎరిగి ఉన్నాను, ఎరిగి ఉన్నాను. మనలను ఎరిగి ఉన్న దేవుడు. ఎరిగి ఉన్నావయ్యా? ఏది ఎరిగి ఉన్నానయ్యా, ఏది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా. రైట్. సో నిన్న చర్చి వేయటానికని వెళ్ళాం. అయిపోయింది పూర్తిగా అయిపోయింది అనుకున్నాం. ఆపండి అని మొత్తం సచివాలయం కదిలొచ్చింది. ఇద్దరు కంట్రోల్లోనే ఉన్నారు, కానీ ఇంకొక ఇద్దరు వాళ్ళ పవర్కు మించి మాట్లాడుతూ ఉన్నారు. సర్లే, అధికారులు కదా, వీ హ్యావ్ టు రెస్పెక్ట్. ఓకే అండి, ఇది మేము కొత్తగా చేస్తూ ఉన్నది కాదు, ఆల్రెడీ పాతదే, కొంచెం పాడైపోతే మరలా తిరిగి వేస్తూ ఉన్నాం అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే దాన్ని కొంచెం జరిపాం, ఇటు కొంచెం నీడ దాన్ని కొంచెం జరిపాం. అది గవర్నమెంట్ స్థలమే, కొంచెం జరిపాం. జరిపినందుకు మొత్తం పట్టుబట్టారు. ఇక ఆ గ్రామ ప్రెసిడెంట్ గారు వచ్చి, అయ్యా అంతకుముందు ఎక్కడైతే మీరు ఉన్నారో అక్కడే వేసుకోండి, ఎందుకు ఇవన్నీ అంటే సున్నితమైనటువంటి కొన్ని చాలా సున్నితమైనటువంటివి. అక్కడ ఉన్నటువంటి 15 మంది చూస్తూ ఉన్నారు. 15 మంది, 20 మంది, 30 మంది దాకా అన్నారు. అందరు చూస్తూ ఉన్నారు. తగ్గించుకొని ఓకే సార్, ఓకే సార్, సారీ సార్ అని అంటే, లేదు మీరు సారీ చెప్పకూడదు, మీరు పెద్దోళ్ళు అన్నా ప్లీజ్ అని అంటే, ఓకే ఓకే అని చెప్పి తగ్గించుకొని వచ్చేసాం. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ 5 అధ్యాయాల్లో ఎక్కువగా కనపడే మాట ఏది? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయంలో ఎక్కువగా కనపడేటటువంటి మాట ఏంటంటే శ్రమ. దానికి పర్యాయ పదాలు కష్టం, ఇబ్బంది, బాధ. ఈ శ్రమ అనేటటువంటిది 17 సార్లు ఈ పత్రిక, చిన్న పత్రిక 5 అధ్యాయాల్లో 17 సార్లు ఆ శ్రమ అనేటటువంటి పదాన్ని చూస్తాం. కృప అనేటటువంటి పదం 9 సార్లు చూస్తాం. మరొక పదం నిరీక్షణ అనగా ఆశ. ఆశ 7 సార్లు ఆ పదాన్ని చూస్తాం. సో అలాగున తండ్రి జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాట, మీరు భయపడాల్సినటువంటి అవసరత లేదు అని జ్ఞాపకం చేస్తూ, ధైర్యపరుస్తూ, జగత్తు పునాది వేయబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అనేటటువంటిది జ్ఞాపకం చేస్తూ చెప్తున్నటువంటి మాటలు. ఆ తర్వాత ఈ హతసాక్షులుగా ఉన్నటువంటి వారు అనేకులు ఉన్నారు. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో తండ్రి తర్వాత కుమారుని గురించి జ్ఞాపకం చేసినటువంటి మాట. కుమారుని గురించి జ్ఞాపకం చేసినటువంటి మాటలు ఏముందంటే,
యేసుక్రీస్తు ప్రభువారు రక్తము వలన ప్రోక్షించబడుటకు రక్త ప్రోక్షణ. ఒకసారి కుడి చేయి పైకెత్తి ప్రభువు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రక్త ప్రోక్షణ లేవి గ్రంథములో 14వ అధ్యాయంలో ఆ రక్త ప్రోక్షణ గురించి చూస్తూ ఉంటాం. ఈ రక్త ప్రోక్షణ గురించి కొంచెం చిన్న ఇంట్రడక్షన్. దేవాలయంలోనికి వెళ్ళేటప్పుడు కాలికి గాయం కానీ, లేకపోతే కురుపు కానీ, లేకపోతే రక్తం చిందించబడటం కానీ ఇలాంటివి జరిగినప్పుడు వారు దేవాలయంలోనికి ప్రవేశించటానికి అర్హులు కాదు. వారు ఖచ్చితంగా ఆ యాజకునికి ఇన్ఫార్మ్ చేయాలి. ఇదిగో నేను దేవుని మందిరంలోనికి రాలేకపోతున్నాను, ఇదిగో ఈ గాయం ద్వారా, లేకపోతే ఇదిగో ఈ కురుపు ద్వారా, లేకపోతే ఈ రక్తం ద్వారా నేను రాలేకపోతున్నాను అని ఇన్ఫార్మ్ చేయాల. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ గాయం తగ్గుద్దో, అది వారం కావచ్చు, 2 వారాలు కావచ్చు, 3 వారాలు కావచ్చు, లేకపోతే నెల కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, ఎప్పుడైతే అది తగ్గుద్దో, అది తగ్గినప్పుడు మరలా యాజకునికి ఇన్ఫార్మ్ చేయాల, నాకు గాయం తగ్గింది అని. అవసరమైతే ఆ గాయాన్ని చూపించాలి, ఇదిగో నాకు గాయం తగ్గింది అని చూపించాలి. చూపించిన తర్వాత 2 పావురాళ్ళు తీసుకురావాలి. 2 పావురాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఒక పావురమును రక్త ప్రోక్షణగా దాన్ని కట్ చేస్తారు. ఒక బేసిన్లో నీరు తీసుకొని అదే బేసిన్లో దానిని వధించి ఆ రక్తాన్ని దానిలో పిండుతారు. ఆ తరువాత మరొక పావురాన్ని తీసుకుంటారు. మరొక పావురాన్ని తీసుకున్న తర్వాత ఆ బేసిన్లో నీరు రక్తం ఉంటుంది కదా, మొదటి పావురంది రక్తం, తర్వాత నీరు ఉన్నాయి కదా, ఈ 2వ పావురాన్ని దానిలో ముంచి ఎవరైతే గాయము మాన్పించబడిన తర్వాత, గాయం మానిన తర్వాత ఎవరైతే వచ్చారో వాని మీదకి ఇసురుతారు. ఆ పావురాముని ఆ బేసిన్లో ముంచి వాని మీదకి ఇసురుతారు. ఇసిరినప్పుడు ఏమవుతుంది, ఈ నీరు, మొదటి పావురము యొక్క రక్తము వాని మీదకి ప్రోక్షించబడుతుంది. బతికి ఉన్న పావురం కదా, ఆయన మీదకి దూకి ఆయన మీదకి ఇసిరినప్పుడు మరలా ఆయన మీద నుంచి రెపరెపలు ఆడుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ రక్త ప్రోక్షణ వాని మీదకి క్రొమ్మరించబడతా ఉంటుంది, చిలకరించబడతా ఉంటుంది. సో అలాగున శుద్ధుడవుతాడు. అప్పటి నుంచి దేవుని మందిరంలోనికి రావచ్చు. సో అలాగుననే యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో ఆయన సమస్త మానవాళి పాప విమోచన కొరకై తన యొక్క పరిశుద్ధ రక్తమును సమస్త మానవాళి పాప విమోచన కొరకు చిందించి మరణించి తిరిగి లేచాడు. ఆయన చిందించినటువంటి ఆ రక్త ప్రోక్షణ విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరి మీద ఆ రక్త ప్రోక్షించబడతా ఉంటుంది. తద్వారా వారు శుద్ధులవుతారు. తద్వారా వారు నరకము నుంచి తప్పించబడి నిత్యత్వానికి వారసులవుతారు. అది మనము క్రీస్తునందు విశ్వసించేటటువంటి విశ్వాసం. కనుక ఆ రక్త ప్రోక్షణ మనకు ఉంది అన్నప్పుడు మనము ఎన్ని పరీక్షలు మన జీవితంలోకి వచ్చినా, ఎన్ని సమస్యలు మన జీవితంలోకి వచ్చినా, ఎన్ని సుడిగుండాలు మన చుట్టూ ఆవరించినప్పటికీ, ఎన్ని బాధలు మన జీవితంలోనికి వచ్చినప్పటికీ, ఎన్ని కన్నీటి పర్యంతమయ్యేటటువంటి పరిస్థితులు మనతో ఉన్నప్పటికీ దేనికి కూడా చెలించకుండా యేసయ్య రక్త ప్రోక్షణ నా మీద ఉన్నది కనుక నాకు అపాయమేమి రాదు. ఒకవేళ అపాయం వచ్చినప్పటికీ నేను ప్రభువుతో సదాకాలము ఉంటాను అనేటటువంటి నెమ్మది
విశ్వాసము, దృఢమైనటువంటి నిరీక్షణ మనము కలిగి ముందుకు సాగుతాము కనుక ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలతో లేఖను పేతురు రాస్తూ అందరిని బలపరుస్తూ ఉన్నాడు. హతసాక్షులుగా మలచబడుతూ ఉన్నటువంటి సందర్భాల్లో, క్రీస్తు వ్యతిరేకుల ద్వారా కొట్టబడుతున్నటువంటి సందర్భాల్లో, క్రీస్తు వ్యతిరేకుల ద్వారా చంపబడుతూ ఉన్నటువంటి సందర్భాల్లో, క్రీస్తు వ్యతిరేకుల ద్వారా కొట్టబడుతూ ఉన్నటువంటి సందర్భాల్లో ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ వారిని ధైర్యపరుస్తూ బలపరుస్తూ వారికి ఈ యొక్క లేఖను వ్రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ద్వారా బలపరుస్తూ ఉన్నాడు, కుమారుని ద్వారా బలపరుస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా మనకు అట్టి విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించి బలపరిచి ఆ వాక్యాన్ని మనకు అన్వయింపజేసి నడిపించేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ. కనుక ఆ శుభములు జ్ఞాపకం చేస్తూ ఆ శుభముల్లోనే గొప్ప ధైర్యాన్ని, త్రిత్వములో దాగి ఉన్నటువంటి గొప్ప ధైర్యాన్ని పేతురు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎవరెవరికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారంటే 5 దేశాల్లో ఉన్నటువంటి వారికి. మొదటిగా రాయబడినటువంటిది అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితూనియా అను దేశముల యందు చెదిరినటువంటి, క్రీస్తుని కలిగుండి చెదిరినటువంటి వారిని బలపరుస్తూ రాస్తూ ఉన్నటువంటి మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు గట్టి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. కనుక ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదువు అనేటటువంటి వాక్యం మనం చూస్తూ ఉంటాం. మొదటిగా జ్ఞాపకం చేసుకున్నాం, శోధించబడిన మీదట మనము సువర్ణముగా మారుతాము. శోధించబడిన మీదట, పరీక్షించబడిన మీదట. పరీక్ష ఎదుర్కొన్నారు అని అంటే, నాకు తెలిసినటువంటి ఇద్దరు ఒకే క్లాస్మేట్స్ ఒకడు 7వ తరగతి దాకా చదివి ఎగ్జామ్ రాయకుండా గొడ్డును కాసుకుంటా ఉన్నాడు. ఏట్లను కాసుకుంటా ఉన్నాడు? గేదెలు కాసుకుంటా ఉన్నాడు. దేనికి భయపడి? పరీక్షకి భయపడి గేదెలు కాసుకుంటా ఉన్నాడు. రెండోవాడు పరీక్ష నేను రెడీ, పరీక్షలతో ఢీ కొట్టడానికి నేను రెడీ అని చెప్పి ఆ పరీక్షకు తగినటువంటి ప్రిపరేషన్ అవుతూ చక్కగా ఎగ్జామ్స్ రాస్తూ 8th, 9th, 10th కూడా మరలా ఆ పరీక్షల్లో మంచిగా ప్రిపరేషన్ అవుతూ ప్రతి ఒక్క పరీక్షను సవాలుగా తీసుకొని మంచిగా ఉత్తీర్ణత పొందుతూ అలాగూ సాగిపోయాడు. తీరా కొన్నేళ్ళ తర్వాత ఒకే ఆఫీసులో వీడు అక్కడ పేపర్లు అందించడానికి, ఛాయ్ అందించడానికి సెట్ అయ్యాడు. అదే ఆఫీసులో వాడితో పాటు చదువుకున్నటువంటి క్లాస్మేట్ మేనేజర్గా అయ్యాడు. సో ఒకటే బ్యాచ్ క్లాస్మేట్స్. ఒకడేమన్నా ప్యూన్గా అయ్యాడు టీ అందించడానికి, ఇంకొకడేమన్నా మేనేజర్గా వచ్చాడు. కారణం ఏంటి అంటే వీడు పరీక్ష ఎదుర్కోవటానికి వీడు సిద్ధంగా లేడు, అందుకనే పక్కకు పోయాడు, టీ అమ్ముకునే స్థాయికి వచ్చాడు. పరీక్ష ఏదైనా ఐఎమ్ రెడీ అని సిద్ధపడి దానికి తగినటువంటి ప్రిపరేషన్తో సిద్ధపాటు కలిగి ఆ పరీక్షలు ఎదుర్కోవటానికి సానుకూలంగా చూపించి ఆ పరీక్షలన్నిటిలో పాలు పొందాడు. కాబట్టే ఒక ఉన్నతమైనటువంటి స్థితిని పొందుకున్నాడు. సో ఐ ఎంకరేజ్ యు ఆల్, ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు నామం పేరిట ప్రోత్సహించేటటువంటిది ఏంటంటే, నువ్వు ఏ పరీక్ష నీ జీవితంలో ఉన్నా డోంట్ బి డిసప్పాయింట్, కృంగిపోవద్దు, నీ స్థితిని నువ్వు తక్కువ చేసుకోవద్దు, నీ ధైర్యాన్ని నువ్వు అణుచుకోవద్దు, నీ ధైర్యాన్ని నీవు అణుచుకోవద్దు. నీకున్నటువంటి క్యాపబిలిటీ, వరాలు, స్కిల్స్ ఏదైతే ఉన్నాయో
వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని నువ్వు బ్రాకెట్లో పెట్టకూడదు. నీ సామర్థ్యత అనేటటువంటిది ఒకటి ఉంటుంది. దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే నేను గుర్తెరిగినటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్త ప్రోక్షణ నీ మీద, నా మీద, ప్రతి ఒక్కరి మీద సమానంగా ఉంది. ఒకరు ఎక్కువని కాదు, ఒకరు తక్కువని కాదు. కనుక ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కృంగిపోవద్దు, విసుగుదల చెందొద్దు, అధైర్యపడవద్దు. ఇమ్మానుయేలుగా దేవుడు మనతో ఉన్నాడు. ఆయన రక్త ప్రోక్షణ మనతో ఉంది. యేసు రక్తము జయమిస్తుంది. తండ్రికి నువ్వు గుర్తున్నావు, రక్త ప్రోక్షణలో నీకు జయం ఉంది. పరిశుద్ధాత్మ నేను బలపరుస్తూ ఉంటుంది. జయము నీదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.